వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను మంత్రి నారాయణ ఘాటుగా తిప్పికొట్టారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ప్రజలు తనకిచ్చిన భారీ మెజారిటీకి రుణం తీర్చుకునేందుకు అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎండ తీవ్రతను తగ్గించేందుకు ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కావలసిన చెట్లు, ట్రీ గార్డెన్లు అన్ని దాతల నుంచే వస్తున్నాయని, కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. అయితే కొందరు నిజాలు తెలుసుకోకుండా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు 3వ డివిజన్లో డ్రైనేజ్ ఏదైతే ఎప్పుడో గత 30 ఏళ్ల క్రితం కట్టిన డ్రైన్ చాలా చిన్నదైపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. తర్వాత వర్షాకాలం వస్తే రోడ్డు మీదకి వచ్చిన నీళ్లు, అంటే రోడ్డు మీదకి నీళ్ళు ఏంటంటే వర్షాల వల్ల రోడ్డు మీద పడతాయి. అంతేకాకుండా పక్కన ఇళ్ల మీద పడితే ఆ వాటర్ కూడా యాక్చువల్గా డ్రైన్లోకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఫ్లో సరిగా జరగట్లేదని దాన్ని వైడెన్ చేయాలని అధికారులు దాన్ని ప్లాన్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ శంకుస్థాపన 19.2 లక్షలతో యాక్చువల్గా ఈరోజు చేయటం జరిగింది. ఇదే విధంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95, 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఇది ఆ ఇళ్ల మధ్య. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అనేవి వైడెన్ చేయాలి. అవన్నీ బూడిపోయినాయి. దానికి కొంత బడ్జెట్ అవుతుందంటే 50 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తే ఆ వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. నిజంగా నేను అక్కడ ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళుండి కొద్దిగా ప్రహరీ గోడ పోవటం, కొద్దిగా ఇళ్ళు పోవటం, కొన్ని దగ్గర ఇళ్ళు రీప్లేస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి మళ్ళా అది కట్టిన తర్వాత అక్కడే ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రజాప్రతినిధులు, కమిషనర్ వాళ్ళందరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎట్టయినా ఈ కెనాల్స్ని చేయనీయకూడదు, ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ప్రజలు ఎట్టయినా చావని, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోని, వరదలు వచ్చినా మునిగిపోని, ఇళ్లలోకి నీళ్లు రాని, ఇవి చేయనీయకూడదని దాని మీద ప్లాన్ చేశారు. కానీ నేను ఎక్కడా తొందరపడలా. నేను చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడి కౌన్సిల్ చేసి లోకల్ నాయకులతో మాట్లాడించి ఆ తర్వాత అధికారులతో మాట్లాడించి కొన్ని దగ్గరలో అయితే ఒక 80-60 ఇళ్ళు అక్కడ ఖాళీ చేశారు. వాళ్ళందరికీ ప్రస్తుతం బాడిగ ఇస్తున్నాం. అది కట్టేసిన తర్వాత ఆ పక్కనే వాళ్ళకి ఇల్లు కట్టించేట్టుగా 2.5 లక్షలు శాంక్షన్ చేసాం. ఇట్లా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా వీఆర్ టేకింగ్ కేర్. ప్రభుత్వము అటు మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో పాసిబిలిటీ ఉండి చేస్తున్నాం. లేని దగ్గర కొంతమంది దాతలు, నా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, ఇది ఉన్నత స్థితికి పోయి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఉన్నారు. అదేవిధంగా అనేక మంది వ్యాపారస్తులు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతున్నా నెల్లూరుని నా సిటీకి కొంత సపోర్ట్ చేయండి. వాళ్ళందరూ చేస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా 15 స్కూల్స్ బ్రహ్మాండంగా 15 మంది దాతలు చేస్తున్నారు. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలని. ఈరోజు చెట్లు అంటే నెల్లూరుకున్న ఈ యొక్క వేడి తాపాన్ని కనీసం 2 డిగ్రీలు తగ్గించాలంటే ప్రతి రోడ్డులో 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను అధికారులను ఆదేశిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. సరే, అంత డబ్బులు నెల్లూరు మున్సిపాలిటీ బేర్ చేసే పరిస్థితి లేదు. నెల్లూరు మున్సిపాలిటీకి అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను అనేక మంది దాతలను అడిగా, తలా 10 చెట్లు, 20 చెట్లు, 50 చెట్లు వాళ్ళు ఇచ్చారు. అవన్నీ ఫ్రీగా వచ్చినాయి. ఆ చెట్లన్నీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా నెల్లూరు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టలేదు. చెట్లన్నీ ఫ్రీగా. అదే ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఫ్రీగా, కొందరు 50 అడిగాను, కొందరు 20 అడిగాను,
కొందరు అడిగాను. ఎవరి కోసం అడిగాను? నెల్లూరు సిటీ కోసం అడిగా, నా కాన్స్టిట్యున్సీ కోసం అడిగా. నాకు 73,000 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం అడిగా. ప్రజల కోసం అడిగా, నా కోసం కాదు, నా సొంతానికి కాదు, మా ఇంట్లో వేసుకోవడానికి కాదు. ప్రతి చెట్టు ఈరోజు నెల్లూరులో వేసిన 12,000 చిల్ల చెట్లు వేశారు. ఇంకా కూడా ఒక 10,000 దాకా వేస్తారు. ప్రతి చెట్టు దాతల దగ్గర తెచ్చా, ప్రతి టీ గార్డు దాతలు ఇచ్చా. తర్వాత అవి తవ్వి చెట్టేయాలంటే 1,000 రూపాయల నుంచి 1,500 అవుద్ది. దానికి ఎంత అవుద్దంటే 2 కోట్ల రూపాయలు ఒక దాత దగ్గర నుంచి నేను చెక్ ఇప్పించా, కేవలం గుంట తవ్వటానికి 2 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు గుంట తవ్విన దానికి కానీ, చెట్టు తెచ్చేసిన దానికి కానీ, గార్డు కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కట్ల, దాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే నేను మాట్లాడలే ఇన్ని రోజులు, నేను ఈరోజే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు అన్నారు విఆర్ఐ స్కూల్ ఈరోజు రాష్ట్రంలో మోడల్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో విఆర్ఐ స్కూల్ మోడల్. ఈరోజు విఆర్ఐ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ పెడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంకాలం స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి నేను పంపిస్తున్నా ఫ్రీగా. నేను ఎప్పుడు చెప్పుకోవాలా, నారాయణ గ్రూప్ నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ పిల్లలకి. ఎందుకంటే ఆ పిల్లలందరూ ఎక్కువగా, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా కూలీ 4 పోయేవాళ్ళు. ఎక్కువ మంది తల్లులు పాసి పని చేసుకున్నాడు. ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు వెళ్తారు నెలకి. 4 గంటలకు 5 గంటలకు వెళితే ఆ పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఆ ఇబ్బంది ఉండకూడదు పిల్లలు అని నేను మా నారాయణ గ్రూప్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పంపించండి. సాయంకాలం మళ్ళా పిల్లలు ఇంటికి పోయేటప్పటికి తల్లిదండ్రులు వచ్చేది లేట్ అవుతుంది. వాళ్ళు కూలీ 4కి పోయి సాయంకాలం 6కో 7కో వస్తారు. అందుకని స్నాక్స్ కూడా ఇవ్వండి అని ఏర్పాటు చేశాను. బస్సులు అక్కడ 4 బస్సులేమో ఒక బ్యాంకులో నేను అడిగితే సిఎస్ఆర్ ఫండ్లో ఇచ్చారు. 4 మొత్తం ఎన్ని బస్సులు? 10 బస్సులు పెట్టా. ఫస్ట్ 10 బస్సులు నారాయణ గ్రూప్ నుంచే నెల పే చేస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచే 10 బస్సులకి పేమెంట్ చేస్తున్నారు నెల. అయితే అనేక మంది దాతలను అడిగా బ్యాంకులోని బస్సులు ఇవ్వండి అని. ఈరోజు 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు కూడా అడగకుండా మిగతా బస్సులు కూడా ఇవ్వని తెస్తా, మిగతా 6 బస్సులు కూడా తెస్తా. తెచ్చిన దానికి నెలకి 67,000 యూనియన్ బ్యాంక్ ఇచ్చిన బస్సులు కూడా మెయింటెనెన్స్కి నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన 4 బస్సులకి నెలకి 67,000 రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. మిగిలిన 6 బస్సులకి నెలకి 1,15,000 నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. మిగిలిన 6 బస్సులకి ఏదైతే మేమే పెట్టామో బస్సులకి నెలకి 1,15,000 ప్రతి నెల నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తాం. యూనియన్ బ్యాంక్ ఇచ్చిన 4 బస్సులకు కూడా 67,000 మెయింటెనెన్స్ పే చేస్తున్నాం. నేను మున్సిపాలిటీ పెట్టలా, మున్సిపాలిటీ నుంచి పైసా కూడా పెట్టేలా. ఈ విధంగా అనేక మంది దాతలు అడుగుతున్నాను. మా పిల్లలు కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ మొత్తం ఖర్చు పెట్టమన్నా, అంతేకాకుండా వాళ్ళ ఆదాయంలో కూడా కొంత ఖర్చు పెట్టమంటున్నా. ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి పిల్లవాడికి సైకిల్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నా. ఎందుకు నిర్ణయించుకున్నాను తెలుసా? నేను హరినాథపురంలో ఉండేవాడిని, విఆర్ఐ స్కూల్ విఆర్ కాలేజ్ చదివేవాడిని. ప్రతిరోజు ఉదయం నడిచాడు పోయేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం భోజనం గంట టైం ఉంటే హరినాథపురంకి వచ్చి భోంచేసి మళ్ళీ పోయేవాడిని. సైకిల్ కాదు, నడిచి. ఆ బాధ నాకు తెలుసు. ఏ పిల్లవాడు కూడా బాధపడకూడదని ఈరోజు నెల్లూరులో ఉన్న ప్రతి వాడికి సైకిల్ ఇవ్వాలని రూప్కే నేను అసైన్ చేశా. నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్లో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే గారు అడిగా, వాడికి ఇస్తానంటే ఇమీడియట్గా ఇవ్వండి సార్, అంతకంటే భాగ్యం అన్నాడు. దాదాపు 7,900 సైకిళ్ళు, దాదాపు 5 కోట్ల రూపాయలు కట్టారు. మా పిల్లలే కట్టారు, వాళ్ళ సంపాదనే కట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న సిఎస్ఆర్ వాళ్ళ సంపాదనే, వాళ్ళ ఆదాయాన్ని కట్టారు ఈరోజు 5 కోట్ల రూపాయలు. ఇంకా కూడా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే చేయమన్నా. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఈ 3 పిల్లలకి ఇస్తున్నారు. తర్వాత మిగతా వాళ్ళకి కూడా అంటే 6వ తరగతి కూడా ఇవ్వదలుచుకున్నా. మరీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని ఆపాం. ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరే వాళ్ళని అడగటం కాదు, సిఎస్ఆర్ మా పిల్లలకి అదే చెప్పా. వాళ్ళని అడుగుతాను, అడిగినప్పుడు నువ్వేం చేసావని అడుగుతారు. నైతిక బాధ్యతగా నేను చేస్తాను. నేను ఎప్పుడు చెప్పుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు దాదాపు 7,900 సైకిళ్ళు, ఎన్నో 7,900 సైకిళ్ళు రెడీగా ఆల్మోస్ట్ అయిపోయినాయి, రెడీగా ఉండండి. అవన్నీ 100% అయ్యే దాతలు కాదు, నారాయణ గ్రూప్ నుంచే. మరోసారి చెప్తున్నా, 10 బస్సులు పిల్లలకు పెట్టా, పిల్లలు ఇబ్బంది పడకూడదని. ఆ 10 బస్సులు ఫస్ట్ మేమే కడుతున్నాం డబ్బులు. 1,15,000 ప్రతి బస్సుకి నెలకి, సంవత్సరానికి కాదు. అయితే దాతలు అడిగుండా బస్సులు ఏమని 4 వచ్చి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఆ 4 మెయింటెనెన్స్ కూడా 67,000 నెలకి నారాయణ గ్రూప్ కడుతుంది. మిగతా 6 బస్సులకి 1,15,000. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంకాలం వాళ్ళ పుస్తకాలు, ఇన్ని యూనిఫామ్. ఈరోజు చెట్లు నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఒక 50 చెట్లు నీ కెపాసిటీ, 10 చెట్లు, 100 చెట్లు అని.
ఎవరి కోసం అడుగుతున్నానండి? నెల్లూరు డెవలప్మెంట్కి. సీసీడీ కెమెరాలు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలంటే కొన్నారు. ఎన్ని కొన్నారు? మొత్తం 300. మీరు కొన్నారు. సిఎస్ఆర్లు ఎంత ఇప్పించాను? సిఎస్ఆర్లో దాతలను అడుగుతుండా ఏమని, నువ్వు ఒక 50 కెమెరాలు ఇవ్వు, నువ్వు ఒక 100 ఇవ్వు, నువ్వు ఒక 10 హెల్ప్ చేయవా అని అడగటం. అది ఎవరిని? ఇది కాదు. దేనికోసం? నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీ చేయాలని నేను చేస్తున్నది. ఒక ఎమ్మెల్యేగా 73,000 మెజార్టీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకుంది. అసలు చెట్లుది అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లది వాళ్ళకి ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్న, మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు. ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు, 12,000 13,000. ఏంది అసలు ఏదైనా డేటా తీసుకోవాలి. అడగండి, మీరు డేటా అడగండి, ఇస్తారు. అది ఎక్కడికి దాచేది కాదు. గవర్నమెంట్ ఇట్ ఇస్ ఎ మున్సిపాలిటీ. మీకు ఏ డేటా కావాల్సిన డేటా కమిషన్ ఇస్తారు, తీసుకోండి, తప్పేం లేదు. దాచాల్సిన అవసరం లేదు. కమిషన్ గారు ఇక్కడ ఉండాలి, చెప్తారు ఏ డేటా కావాల్సిన తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు. తీసుకొని మాట్లాడండి, నాకే అబ్జెక్షన్లా. ఏమీ తీసుకోకుండా వాళ్ళెవరో ఏఈలు, నాకు తెలిసింది ఏంటంటే ఒక ఏఈ ఎవరో ఇచ్చాడని, ఏది ఎస్టిమేషన్తోనే డబ్బులు ఖర్చు పెట్టేట. అట్టయితే ఈరోజు వేయించుకోవాలి ఒక 10,000 కోట్లకి నెల్లూరు మున్సిపాలిటీకి. కాబట్టి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి, ఎన్ని అవాకులు చవాకులు వీళ్ళు చేసినా నా పని నేను చేసుకుంటా పోతా. ఇన్ని రోజులు నేను నోరు తెరవాలా. కానీ నాయకులందరూ ఏంటంటే మీరు చెప్పుకుంటే తప్పు చేసినట్టు అని అందరూ అనుకుంటారు. సార్ మీరు చెప్పండి పబ్లిక్కి నేను చెప్పేది, వాళ్ళకి కాదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్పటంలా. నేను చెప్తున్నది నెల్లూరు ప్రజలకి. నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. 850 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైనేజెస్కి డ్రింకింగ్ వాటర్ పెట్టించే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగి 850 కోట్లు అమృతలో కావచ్చు, ఏబీలో కావచ్చు, దాంట్లో 850 కోట్లు అండి నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్లకి. ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, ఏది చేసినా తప్పు చేయను, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలుపెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది, ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని ఆనందంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వర్క్ ఆపేస్తామని. ఏందది? మీరు టీవీలో వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా నిజాలు రాయండి, నేను కాదంటలా. మీరు నిజాలు రాస్తే వెల్కమ్, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాళ్ళు చేయటం అనేది తప్పు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఫోకస్ చేసి అక్కడ ఉంచకూడదు. ఆడ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళని తరిమేయాలా. పాలిటిక్స్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, అది సహజం కాదంటారా. కానీ దాన్ని ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళ మీద వాళ్ళ తరిమేయాలి, ఇది తప్పు. అది ఎందుకంటే అందరూ ఉంటారండి, రాజకీయాల్లో అందరూ ఉంటారు. నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నా. నేను ఎవరిని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేశారు, నారాయణ ఎలక్షన్ అయిపోయి గెలిస్తే ఆయన అడ్రస్ ఉండడు అన్నారు. నెల్లూరు అంతా ప్రచారం చేశారు, రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. 2014 నేను కంటెస్ట్ చేయాల, నా కాన్ఫిడెన్స్ ఎక్కడో తెలియదు. నేను దగ్గర కంటెస్ట్ చేస్తుంటే అది నా కాన్ఫిడెన్స్ అయ్యేది. అప్పుడు నేను ఫండ్స్ తెచ్చా, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని తెచ్చా, రాష్ట్రం మొత్తం 110 మున్సిపాలిటీస్ చేశా. ఇప్పుడు కంటెస్ట్ చేశా. 2024లో కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ్యత ఆ ఎమ్మెల్యేది. అందుకని ఈరోజు ఎంత బిజీ ఉన్నా ఎవ్రీ సాటర్డే సండే మధ్యలో వస్తుండా కార్యకర్తలతో మాట్లాడుతున్నా. కార్యకర్తలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నానో బహుశా లెక్కలేదు. వాళ్ళు వెళ్ళబోతున్నా కూర్చుంటుండా. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీ మీడియా పర్సన్స్ కూడా, మీడియా మిత్రులకు కూడా, సోషల్ మీడియా మిత్రులకు కూడా, మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి. మీ మీడియా ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. నేను డెవలప్ అయిందే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. తప్పుల్ని ఆర్గ్యూ చేయను, కానీ లేని వాటిల్ని తప్పులుగా చూపించి చేయటం అనేది చేయొద్దని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను నెల్లూరులో ఓటేసిన ప్రజలకి ఎవరైతే ఉండారో సిటీ,
నేను మాట చెప్పిన ప్రకారం 100% నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాను. ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేస్తా. ఒక్క పైసా కూడా మున్సిపల్ ట్యాక్సెస్ ఖర్చు పెట్టను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు, 20 అడుగులు 20 అడుగుల కంటే పైన రోడ్ల రెండు పక్కల 15 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు ఉంటే ఒక పక్క చెట్టు వేస్తాం. మిగతా రోడ్లలో మామూలుగా చేస్తాం. ఈ విధంగా గ్రీనరీ, చక్కటి గ్రీనరీ చేసి కనీసం 2 డిగ్రీలు వేడి తాపాన్ని తగ్గించడం నా టార్గెట్. మా నారాయణ మెడికల్ కాలేజ్ చూడండి, అడగ చూడండి. నేను 1994 వేసా చెట్లు, 1994. ఈరోజు అక్కడికి పోతే చాలా చల్లగా ఉంటుంది. ఆడ 2 నుంచి 4 డిగ్రీలు వేడి తక్కువ ఉంటుంది. నేను చండీగఢ్ చూసా. చండీగఢ్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ కంప్లీట్గా చెట్టు పోయి నెట్లో చూడండి, మీరు నెట్లో పోయి చూడండి, గూగుల్ ఎంత చక్కగా ఉంటుందో. సింగపూర్ 2014-19లో పోయి చూసి మళ్ళా మొన్న పోయి చూస్తే డబుల్ చేశారు వాళ్ళ గ్రీనరీ. ఈరోజు 40 to 50%, వాళ్ళ గ్రీనరీ 40 to 50%. ఇలా నేను అనేక దేశ విదేశాలు, అనేక రాష్ట్రాలు తిరిగాను. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అవన్నీ అవగాహన చేసుకుని ఈరోజు 123 మున్సిపాలిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. అదేవిధంగా నెల్లూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నెల్లూరుకి మాట చెప్పినట్టు 100కి 100 చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. అరవింద నగర్ ప్రాంతంలో కాలువల నిర్మాణం కొరకు 19,20,000 రూపాయలతో నూతనంగా కాలువలు నిర్మించేదానికి నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో గడిచిన ఈ 23 మాసాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నారాయణ సార్ గారు సార్కు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో, విస్తృత సంబంధాలతో అనేక మంది గతంలో నెల్లూరులో పుట్టి పెరిగి ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు లాంటి మహానగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నత స్థానంలో ఉన్న వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వారి ద్వారా ఏదైతే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత విద్య ద్వారా ఈరోజు ఉన్నత స్థానానికి రాగలిగాను అని ఒక ఆలోచనతో నగరంలో ఉన్న ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలోని మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా దాతల సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా నగరంలో ఉన్న అన్ని పార్కులు పూర్తి చేశారు. అన్ని హై స్కూల్స్, బిఆర్ హై స్కూల్ గతంలోనే పోయిన సంవత్సరం ప్రారంభించుకొని ఈ సంవత్సరం 2వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. మిగతా అన్ని హై స్కూల్స్ కూడా వివిధ రకాల దాతల ద్వారా, ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా, మూలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ ద్వారా అనేక పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా సార్ కుటుంబం నుంచి సార్ ఏదైతే మాట చెప్పారో ఎన్నికల పోలింగ్ తర్వాత కౌంటింగ్కి ముందు ఏదైతే తన కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తని నేను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి 10 కోట్ల రూపాయలు తమ కుటుంబ సంపాదనలో, సొంత డబ్బుల్లో నేను వెచ్చిస్తాను కార్యకర్తల సంక్షేమం కోసం అని చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి రమా మేడం గారి చేతుల మీదుగా, ఒక్కొక్కసారి వారి 2 సంవత్సరాల పాటు 23 నెలల్లో ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తలకి గతంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని విధంగా అనేక రకాల ఆదుకుంటూ ఉన్నారు నారాయణ సార్ గారు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్న నారాయణ సార్ గారిని ఏ విధంగా అయినా సరే కావాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడడం తప్ప, గతంలో మనం చూసాం, చిన్నప్పుడు చదువుకున్నాం, పురాణాలలో లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే కొంతమంది రాక్షసులు ఆ యజ్ఞాలని విచ్ఛిన్నం చేయాలా, లోక కళ్యాణం జరగకూడదని ఏ విధంగా పురాణాల్లో మనం చదువుకున్నామో అదేవిధంగా రాక్షసులు ఏ విధంగా అయితే యజ్ఞాలు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసేవారో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నారాయణ సార్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సొంత నిధులతో చేస్తున్న కార్యక్రమాలని రకరకాల ఆరోపణలు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఏమిటో తెలియకుండా, ఎలా చేయాలో తెలియకుండా కావాలని ఎక్కడెక్కడో సూక్ష్మాలు ఎతుకుతూ కొన్ని చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎలా చేసినా నారాయణ సార్ గారు ఒకే ఒక్క మాట అభివృద్ధితోనే సమాధానం చెప్తారు. నగర నియోజకవర్గాన్ని రేపు రాబోయే జూన్ 12వ తారీఖు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తయిందో ఆ జూన్ 12 కల్లా
నగర నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, శానిటేషన్ మొత్తం కూడా పూర్తి కావాలని ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు చేస్తున్నారు. దాని ప్రకారం కోట్ల రూపాయల నిధులు ఇప్పటివరకు చేసినయే కాకుండా రాబో రోజుల్లో 850 కోట్ల రూపాయలతో అనేక రకాల పథకాల ద్వారా నెల్లూరు నగరానికి శాంక్షన్ చేయించున్నారు. ఇదే కాకుండా అన్ని రకాలుగా నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లా ఉంటారు కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించారు. నగర నియోజకవర్గంలో చదువుకునే పిల్లలకి 3820 మంది పిల్లలకి సార్ కుటుంబం నుంచి డైరెక్ట్గా హీరో కంపెనీ వారితో మాట్లాడి సైకిళ్ళు తీసుకొచ్చారు. ఇదే విధంగా రూరల్కి కూడా ఇవ్వాలని ఆలోచన చేసి రూరల్ శాసనసభ్యులతో మాట్లాడి 4000 చిల్లర మంది విద్యార్థులుంటే మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు పెట్టి ఈరోజు పిల్లలందరికీ కూడా ఉచితంగా సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నారాయణ సార్ గారిని వీలైతే అభినందించండి. అభినందించలేకపోతే కామ్గా ఉండండి తప్ప చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.